హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేణూస్ హోమ్ కుకింగ్. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కదా. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా చేయమని. ఇలా ఈజీగా స్వీట్ చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయేది పపాయ ఫ్రూట్ కస్టర్డ్. ఈ సమ్మర్లో కూల్గా సూపర్ డెలిషియస్గా ఉంటుంది. ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. దీంట్లో కస్టర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి క్రీమీ వెనిల్లా ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ టెక్స్చర్లా ఉంటుంది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ అంటే అస్సలు ఇష్టపడరు. అలాంటి వారికైనా ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మరి దీనికోసం ముందుగా పపాయాని తీసుకోవాలి. ఈ బొప్పాస్కాయ అన్నది బాగా పండిపోయింది కాదండి, అలానే బాగా పచ్చిది కాదు, మీడియంగా ఉన్నది, అంటే ఇంకా రైపన్ అవ్వలేదన్నమాట. ముక్కలు కోసినా సరే ఇంకా గట్టిగానే ఉంది. అందుకనే నేను ఇలాగా తురుము కింద చేసేసుకుంటున్నాను. ఈజీగా తురుమైపోయింది. అక్కడక్కడ తురుము అవ్వట్లేదంటే ఆ పీస్ అన్నది పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ పచ్చి బొప్పాస్కాయ వాడి కూడా చేసుకోవచ్చు. కలర్ అయితే డిఫరెన్స్ వస్తుంది అంతే. చూడండి, నేను ఇక్కడ బొప్పాస్కాయ అంతటినీ కూడా తురుము చేసి పెట్టుకున్నాను. ఈ తురుము చేసి పెట్టుకోవడమే కొంచెం పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఈజీనే. ఈ స్వీట్లోకి ఏమేం కావాలన్నది ముందుగానే రెడీ చేసి ఉంచేసుకుంటున్నాను. ఒక 5-6 జీడిపప్పు గుళ్ళు తీసుకున్నాను. వాటిని ఇలా బద్దల్లా చేసేసుకుని దాని తర్వాత 5-6 యాలకులను తీసుకుని వాటిని ఇలాగా దంచుకుంటున్నాను. యాలకులు గింజలు మాత్రమే దంచుకొని తొక్కలను అయితే సెపరేట్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఘీ వేసానండి. నేను వేసింది ఆవు నెయ్యి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి ముందుగా జీడిపప్పు పలుకులను వేసుకుని దాని తర్వాత కిస్మిస్ని కూడా వేసి రెండింటిని కలిపి వేయించుకుంటున్నాను. కిస్మిస్లు త్వరగా వేగిపోతాయి కనుక ముందు జీడిపప్పులు వేసి దాని తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. చూడండి, 2 ఈవెన్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా నెయ్యి ఉంటుంది కదా, దాంట్లోని 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పిస్తా పలుకులు. మీ ఇష్టం అండి, ఇక్కడ ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి నేతిలో. డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా తురుము చేసి పెట్టుకున్న బొప్పాయి తురుమును కూడా వేసి నేతిలో వేయించుకోవాలి. ఇలా బొప్పాయి తురుము నేతిలో వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. స్వీట్ చాలా బాగుంటుంది. ఒక 4-5 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. ఇలా బొప్పాయి తురుము నేతిలో వేగిపోయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒక 1/2 కప్ వేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ నేను తీసుకున్నది వెనిల్లా ఫ్లేవర్ అండి. జనరల్గా మార్కెట్లో ఈజీగానే అవైలబుల్గా ఉంటుంది. ఈ తురుములో వేసిన వెంటనే ఉండగట్టేయడం అలాంటిది ఏమి అవ్వదండి, ఈజీగా కలిసిపోతుంది. తర్వాత దీంట్లోకి ఒక పెద్ద కప్పుడు పాలు తీసుకున్నాను. ఎక్కువ తురుము ఉంటే పాలు క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి, తక్కువ తురుము అయితే 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. పాలు వేసిన తర్వాత దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పంచదార ఆర్గానిక్ది వేస్తున్నానండి, అందుకే కలర్ అయితే ఇలా ఉంది. ఒక 2.5 టేబుల్ స్పూన్లు మాత్రమే వేశాను. మా ఇంట్లో మేము స్వీట్ కొంచెం తక్కువ తీసుకుంటాము, అందుకే తక్కువ వేశాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న పపాయాలో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మాకైతే సరిపోతుందండి. ఇలా పంచదార అంతా కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి యాలకుపొడిని కూడా వేసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు దించే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మొత్తం మీద ఈ స్వీట్కి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి తప్ప నేను ఎక్కువ ఏమి వేయలేదండి.
చూస్తుంటే తెలుస్తుంది కదా, అడుగు పడుతుంది. ఇంకా దించేస్తున్నాను నేను. దీని తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ తీసుకుని దాంట్లో బటర్ పేపర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ స్వీట్ అంతటినీ కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. డీమౌల్డ్ చేసినప్పుడు పై లేయర్ అందంగా కనిపించడానికని ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు ఇక్కడ లేయర్ కింద వేసుకుని దానిపైన స్వీట్ అయితే వేసేసాను. ఇలానే మౌల్డ్ చేసుకోవాలని లేదు, చిన్న చిన్న కంటైనర్స్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నాకు చిన్న చిన్న గ్లాస్ బౌల్స్ అయితే ఉన్నాయి. వాటిలో కూడా నెయ్యి రాసేసి వాటిలో ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటినీ కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో అంటే డీప్లో పెట్టిన అవసరం లేదండి, కింద నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక 3-4 అవర్స్ తర్వాత తీసి చూస్తున్నాను. ముందుగా చిన్నదైతే డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు పెద్ద కంటైనర్లో వేసింది డిమౌల్డ్ చేస్తున్నాను. ఈజీగా ఫ్లిప్ అవ్వడానికి ముందు అంచులు ఇలా నైఫ్తో ఘాటు పెట్టేసుకుంటున్నాను. ఇలా చేస్తే త్వరగా ఫ్లిప్ అయిపోతుంది. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చూడండి చక్కగా వచ్చేస్తుంది. అడుగున బటర్ పేపర్ కూడా వేసాం కదా, దానివల్ల ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ బటర్ పేపర్ కూడా తీసేస్తున్నాను. చాలా చక్కగా నీట్గా చూడడానికి అందంగా ఉంది. వీటిని ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఒక్క పీస్ తీసి చూపిస్తున్నాను. బాగుంది కదా. ఇప్పుడు వీటిని ఇలాగనే తినేయచ్చు, లేకపోతే ఇంకొంచెం డెకరేటివ్గా కనిపించాలి, పిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలి అంటే డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి, దాంట్లో ఒకసారి ఇలాగా జాగ్రత్తగా ముక్కని 4 వైపులా అంటుకునేటట్లు ఇలాగా పౌడర్లో దొల్లించేయండి. ఈ కోకోనట్ పౌడర్లోనే షుగర్ కూడా కలుపుకుంటే ఆ పైన లేయర్ కూడా షుగర్ టచ్ అవుతూ బాగుంటుంది. నేనైతే వేయలేదండి. లిటరలీ మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చిందండి. అమ్మ మళ్ళీ చెయ్యి, కేక్లా ఉంది అన్నాడు. ఏ మదర్కైనా అంతే కదా, పిల్లలు మళ్ళీ అడుగుతున్నారు అంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకునే తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.